ఫ్రంట్ లో ఉండి రైట్. ఇక్కడ ఎప్పుడైతే సక్సెస్ దొరికిందో ఇప్పుడు వరకు చూస్తే ఏంటంటే ఎప్పుడైతే మునీర్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అయ్యాడో ఆయన ఎక్కువ మాట్లాడలేదు దేని గురించి. కేవలం ఇమ్రాన్ ఖాన్ అపోజిషన్ తప్పగానే ఎప్పుడు మాట్లాడలేదు ఆయన. ఎప్పుడైతే ఇది అయిందో 6 months 9 months తర్వాత ఆయనకి కాన్ఫిడెన్స్ పెరిగింది. 2 months బ్యాక్ ని ఎప్పుడైతే బలూచిస్తాన్ లో సోకాల్డ్ ఆర్మీ యాంబుష్ అయిందో, ట్రైన్ లో వెళ్తున్న ఆర్మీ యాంబుష్ అయిందో, సివిల్లో దీన్ని ట్రైన్ హైజాక్ అన్నారు. అదే ట్రైన్ హైజాక్ అనుకున్నా అది చాలా సీరియస్ గా దెబ్బతీసింది ఆయన్ని. దానికి డైరెక్ట్ గా ఇండియాను బ్లేమ్ చేశారు ఆయన. దీని తర్వాత లాస్ట్ మంత్ 1 month బ్యాక్ ని, కొన్ని డేస్ బ్యాక్ ని ఆయన వాళ్ళ పాకిస్తాన్ ఎన్ఆర్ఐస్ ఈక్వలెంట్, ఎన్ఆర్పీస్ అనుకోండి, వాళ్ళు పాకిస్తాన్లో లేరు, బయట నుంచి వచ్చి అటెండ్ అయ్యారు మీటింగ్. అందులో అడ్రస్ చేస్తా 2 nation థియరీ, కాశ్మీర్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, తర్వాత హిందూస్ అండ్ ముస్లిమ్స్ కెన్ నెవర్ లివ్ టుగెదర్, ఇటువంటి సిద్ధాంతాలను మళ్ళా పైకి తీసుకొచ్చారు. దాంతో పాటుగానే ఒక పాయింట్ కూడా ఆయన స్ట్రెస్ చేశారు, 1 million+ ఆర్మీ మన పాకిస్తాన్ ఆర్మీని ఏమీ చేయలేదని. అక్కడే చాలా క్లారిటీ వస్తుంది ఆయన పాలసీ ఏంటో. ఆయన డిఫాక్టో రూలర్, మెజారిటీ పార్టీ జైల్లో ఉంది, మైనారిటీ పార్టీ రూల్ చేస్తుంది అక్కడ. సో ఎవరు రియల్ రూలరో తెలిసిపోతుంది. అది పాకిస్తాన్ డిఎన్యూలోనే ఉంటది కదా, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉండవు అక్కడ. ఇలాంటి ముష్కరముఖలన్నీ అక్కడ రాజ్యం చేస్తాయి, పరిపాలన చేస్తాయి. దీంతో పాటుగా ఈ మధ్యన ఇంటర్నేషనల్ గా హమాస్ కి కొంచెం ఇంపార్టెన్స్ దొరకడం మొదలుపెట్టింది. చాలా వోక్స్ ద్వారా, జర్నలిస్టుల ద్వారా, లిబరల్ థింకర్స్ ద్వారా. అటువంటి హమాస్ ఎల్ఈటి తోటి చేతులు కలపడం జరిగింది. అరౌండ్ 1 week బ్యాక్ ప్రాపర్ డెలిగేషన్ పాకిస్తాన్ వచ్చి ఎల్ఈటి చీఫ్ ని కలవడం జరిగింది. ఎప్పుడైతే ఈ ట్రైన్ హైజాక్ ఇన్సిడెంట్ అయిందో అప్పుడే నా అంచనా ప్రకారం 3 weeks లో 14 days లో ఏదోటి చేస్తారనుకున్నాం. April 24th ని కరెక్ట్ గా పంజాబ్ జమ్మూ రీజన్ బోర్డర్ లో ఎక్కడైతే రివరెంట్ టెరైన్ ఉందో ఒక పెద్ద గ్రూప్ ఇన్ఫిల్ట్రేట్ చేయగలిగింది. అందులో ఎన్కౌంటర్ అయింది, 3 టెర్రరిస్టులు చనిపోవడం జరిగింది, 5 వరకు సెక్యూరిటీ ఫోర్సెస్ ఇంక్లూడింగ్ మ్యాక్సిమం స్టేట్ పోలీస్ వాళ్ళు చనిపోవడం జరిగింది, మార్టీర్స్ అవ్వడం జరిగింది. కానీ అందులో చాలా మంది తప్పించుకున్నారు. ఆ తప్పించుకున్న వాళ్ళే బహుశా ఈ పహల్గాం ఏరియాలోకి చేరుకున్నారు. సో మీరు చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా పహల్గాంలో నిన్న జరిగిన అటాక్ అనేది పాక్ ఆర్మీ చీఫ్, పాక్ ప్రభుత్వము, పాక్ ఆర్మీ స్వయంగా చేయించారనేది మనం ఎస్టాబ్లిష్ అవుతోంది. రైట్? ఒక్క నిమిషం రావు గారు, ఒక్క నిమిషం అండి.